బైబిల్లో రాయబడి ఉంది, ఆయన యందు నమ్మకం ఉంచువాడు ఎవడో వాడు సిగ్గుపడనక్కర్లేదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యమైనటువంటి గొప్ప అద్భుతమైన మాట ప్రియులారా. నీవు ప్రభువు మీద నమ్మకం ఉంచితే ఆయన పాపముల నుంచి రక్షించే దేవుడు, శాపము నుండి విడిపించిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అని నీ హృదయపూర్వకముగా నమ్మితే, ఈ రాత్రి సరిగ్గా ఒక అరగంట నేను దేవుని వాక్యం ప్రకటిస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు నీవు సిగ్గుపడనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు సమస్తమును కూడా బాగు చేసిన దేవుడు, ఆయన బాగు చేయగలిగిన వాడు. నా సేవలో ఒక ప్రాంతంలో ఇట్లాగా దేవుని వాక్యం ప్రకటిస్తా పెడతా ఉంటే ఒక సహోదరుడు వచ్చాడు మీటింగ్కి. అతని మనసులో అనుకున్నాడంట, టీవీలో ఈయన వాక్యం వింటున్నాం, రోజు చల్లగా ఉంది వాతావరణం, కాసేపు కూర్చొని వద్దామని వచ్చాడంట ఆయన మీటింగ్కి. మీటింగ్ విన్న తర్వాత తన హృదయంలో యేసుక్రీస్తు ప్రభునందు నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని బట్టి అతను ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, తన రోగం నుంచి విడిపించబడ్డాడు. తర్వాత నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఫలానా కులస్తుల దేవుడు, వాళ్ళకి సహాయం చేస్తాడు నేను అనుకున్నాను, కానీ నాకు కూడా ఆయన చేస్తాడని నాకు ఇప్పుడే తెలిసిందండి అన్నాడు ఆయన. నేను నవ్వుతా చెప్పాను ఆయనకి సమాధానం. బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నామం మీద నువ్వు నమ్మకం ఉంచినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఎందుకు మనకు రక్షణ కలుగుతుందంటే బైబిల్లో రాయబడి ఉంది. మరి ఎవరి వలన రక్షణ కలగదు? భూమి మీద మనుషుల్లో ఏ నామం వలన మనం రక్షణ పొందలేము, కానీ యేసుక్రీస్తు ప్రభు నామం ద్వారానే మనము రక్షణ పొందుతాము ప్రియులారా. బైబిల్లో చక్కని మాటలు ఉన్నాయి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మనం రక్షించే దేవుడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆయన మనకు ప్రభువు. ఈ రాత్రి ఈ కూటానికి వచ్చిన నీవు, వాక్యం వింటున్న నీవు, నీ బాధ, నీ పరిస్థితి ఏదైనా యేసుక్రీస్తు ప్రభు రక్షించే దేవుడని నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తున్నాడు, ఆయన బాగు చేస్తున్నాడు, ఆయన తలుచుకుంటేనే చాలంట మనసులో సమాధానం కలుగుతుంది అని ఒక ఆయన విన్నాడు. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, అలాగే ఒక ఆయన విన్నాడు ప్రభు గురించి. ఆయన ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు, అంటే సుంకం వసూలు చేస్తున్నాడు, సుంకపు గుప్తదారుడు, బిల్ కలెక్టర్. ఈయన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, అగో ఆ యేసుక్రీస్తు మెస్సయా, ప్రపంచాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి వీర వసంత భోగరాయుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, ప్రభు అనుకుంటున్నారు ఆయన్ని అని ఈయన విన్నాడు. ఈయన విని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు, నీకు తెలియదంటయా యేసు ప్రభు అలా వెళ్తున్నాడు, పుట్టిగుడ్డోడు ఒకడు కనబడి అయ్యా నన్ను స్వస్థపరచు అంటే ఆ పుట్టిగుడ్డి వానికి కళ్ళు ఇచ్చాడు ఆయన విన్నాడు. ఆ జక్కయ్య విన్నాడు. విని ఇంకా ఆయన ఏమనుకున్నాడంటే ఈయన చూడాలి నేను. వెళ్తుంటే ఒక ఆమె ఎదురైంది. ఏమమ్మా ఎక్కడి నుంచి అన్నాడు. నాకు దయ్యం పట్టింది, ప్రభు నన్ను బాగు చేశాడని చెప్పింది. అరే ఈయన ఇన్ని కార్యాలు చేస్తున్నాడా, ఈయన నేను చూడాలనుకున్నాడు ఆయన. ఒకరోజున యేసుక్రీస్తు ప్రభు ఇరుకో పట్టణం అనే ప్రాంతానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈ ట్యాక్స్ కలెక్టర్, బిల్ కలెక్టర్గా పనిచేసినటువంటి సుంకపు గుప్తదారుడు, ఈయన పేరు జక్కయ్య. ఇతను చాలా పొట్టాడు, చాలా పొట్టి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం, ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. పందిలపల్లె ఉంటున్న నీ జీవితాన్ని, నీ పరిస్థితులు, నీ సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మార్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయపూర్వకంగా నువ్వు తలంచుకుంటే, ప్రభువు నాకు సహాయం చేయాలని కోరుకుంటే నీ జీవితం ఆశ్చర్య కార్యం పిల్లరా. నేను అలాగ తలంచుకున్నాను కనుక నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. సరే జక్కయ్య అనుకొని పొచ్చోడు అవడం వల్ల వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళని అడిగాడు, ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడంటే అదిగో ఆయన అక్కడ ఉన్నాడు, ఇప్పుడు మన ఊరి మీద కూడా వెళ్తున్నాడని చెప్పారు. అలాగైతే ఈయన వస్తాడు, నేను ఈయన చూడాలి,
ఎలాగైతే నేను చూడాలి ఈయన కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, పాపంతో ఒక వ్యక్తిని చంపుదామని మనవాళ్ళు వెళ్తే ఆమెను రక్షించాడు ఈయన, అసలు నేను చూడాలి ఈయన్ని అనుకున్నాడు జక్కయ్య. అనుకోని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఆలోచన వచ్చింది. నేను పొట్టివాడిని, ఒక్కొక్కరు చూస్తే 6 అడుగులు ఉన్నారు, ఇశ్రాయేలీలు మంచి భారీ మనుషులు, 6 అడుగులు ఉన్నారు, నేను వాళ్ళు నాకు అడ్డమైపోతున్నారని చెప్పి ఈ జక్కయ్య ఆలోచించి ఏం చేశాడంటే, ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభు వస్తున్నాడు, చూడాలి ఆయన నేనని. ఈ లోపల తండోపతండగా జనాలు మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు అందరిని బాగు చేస్తున్నాడు, బాధలు తీసేస్తున్నాడని అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వస్తా ఉన్నాడు. ఈ జక్కయ్య పైకెక్కి కూర్చున్నాడు. పైకెక్కి కూర్చుంటే ఇక అందరూ చూస్తున్నారు, ప్రభువుని బలకరిస్తున్నారు. ఈ జక్కయ్య ఏం చేశాడంటే పైనుండి చూస్తున్నాడు, తొంగి చూస్తున్నాడు. ఆహా, ఈయన యేసు ప్రభు అంటే అడ్డే ముఖం ఎంత బాగుంది, ఎంత సమాధానంగా ఉన్నాడు ఈయన, ఆహా ఎంత మహానుభావుడినా, ఆనందం, మనసు పరవశించిపోతుంది. ఇప్పుడు మనకి ఎలక్షన్లు వచ్చినాయి కదండి, పలానా రాజకీయ నాయకుడు వెళ్తున్నాడంటే ఏం చేస్తాం రోడ్ల మీద, పాపం అయ్యగారు పరిశుద్ధుడిగా ఆగిపోయినా ఏదోలో పార్టీ బోర్డు ఒకటి పెట్టాడు, ఆడి ముఖం చూసి వద్దామని మనం పోతుంటాం కదా. ఆ రోజుల్లో ప్రభు పరిశుద్ధుడు, ప్రభు స్వస్థపరుస్తున్నాడు, ప్రభు మేలు చేస్తున్నాడు, ప్రభు అందరికి సహాయం చేస్తున్నాడు. ఈ సంగతిని అందరూ వస్తున్నారు, అందరూ మేలు పొందుకోవడానికి. మన రోడ్ల మీదకి వెళ్ళామనుకోండి, మన నాయకులను చూద్దామని, మనకి మేలే జరగదు కానీ పోలీసులు కర్రలతో దంతుంటారు, కాళ్ళు దొక్కుతుంటారు, అదొక శాపం. పాపం ప్రభు దగ్గరికి అది లేదు. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య, బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. జక్కయ్య చెట్టుకి చూసి అరే కరుణామయుడు, ప్రేమ కలిగిన తండ్రి నా చూశాడు. ప్రభువు నేను జాగ్రత్త, యేసయ్యకి ఇప్పుడు బోధించే నా మనసు తెలుసు, వాక్యం వింటున్నావే నీ మనసు కూడా యేసయ్యకి తెలుసు. ఆయన అనుకుంటూ ఉంటాడు, నన్ను వాళ్ళ మనసులోకి తీసుకుంటే నేను మనం బాగు చేస్తాను కదా అనుకుంటున్నాడు ఆయన. జరిగిన కార్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అక్కడ నిలబడిపోయాడు. అందరూ అనుకున్నారు ఏంది ప్రభు ఇక్కడ నిలబడ్డాను అంటున్నారు. ప్రభు పైకి చూశాడు, పైకి చూస్తే పుట్టాడు జక్కయ్య తుంగి చూస్తున్నాడు. ప్రభు పేరుతో పిలుస్తున్నాడు, జక్కయ్య నీ చెట్టు దిగిరా అన్నాడు. చూడండి వాక్యాన్ని చదువుతాను మీకోసం. లూకా సువార్త 19వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యని పిలుస్తున్నాడు. అక్కడ 5వ వచనం చదువుకుందాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనని చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సలుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. చూడండి ఇక్కడ యేసు ప్రభు అతను పిలుస్తున్నాడు, జక్కయ్య దిగిరా అన్నాడు. చెట్టు దిగి వచ్చాడు. ఏంటి ప్రభు అన్నాడు, నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అసలు ప్రభువుని చూడడానికి ఏమో చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, వెళ్దాం పదా అన్నాడు. జక్కయ్య అంటాడు, ఏంటి ప్రభువా నువ్వు నా ఇంటికి వస్తావా, అలాగైతే వెళ్దారా అన్నాడు. ప్రభువు జక్కయ్యతో పాటు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రోడ్డు మీద మనం ఉంచుకొని చూస్తున్నాం, రోడ్ షోలు జరుగుతున్నాయి, రాజకీయ నాయకులు లైన్గా వస్తున్నారు, మా కోటేయండి అని. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు అక్కడ ఉండి నీ ముఖం చూసి ఎవరో తెలియదు, నీ ముఖం చూసి అమ్మా నాకు ఓటేస్తావా, పద మీ ఇంటికి వెళ్దామంటే ఏం చేస్తావు నువ్వు, ఓడి సంగతి ముందు అటు పక్కన పెట్టు, అయ్యగారు మా ఇంటికి వస్తానన్నాడు అని చెప్పి ఇంటికి తీసుకెళ్తావా లేదా నువ్వు? ఏమండి, ఒక పనికిమాల రాజకీయ నాయకుడినే మనం ఏమనుకోమాకండి, నాకు అంటున్నాడని. యథార్థత లేని వ్యక్తి, ఆశీర్వాదం కలిగి చేసే వ్యక్తి కాదు అతను. అతనే వస్తానంటేనే మనం ఎంతో ప్రేమిస్తున్నాం, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా. కానీ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నరుడుగా అవతరించి పాపము, రోగము, శాపము తీసివేయడానికి ఆయన ఊళ్ళమ్మటి వస్తూ ఉంటే, ఆయన నీ ఇంట్లోకి వస్తానంటే ఎంత ఆనందం. కొంతమంది ప్రభు వస్తానంటే రావద్దన్నారు. కానీ జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తానన్నాడు. జక్కయ్య నా ఇంటికి నువ్వు వస్తావు ప్రభు, రా వెళ్దావురా అన్నాడు. యేసు ప్రభు జక్కయ్య ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. జక్కయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ప్రభు ఏం మాట్లాడలేదు. జక్కయ్య ఇందాకే చెప్పాను, బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఆఫీసర్. ఇప్పుడు మన పంచాయతీ ఉందనుకోండి, పందిలపల్లి పంచాయతీలో
పళ్ళు అమ్ముకునే వాళ్ళకి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ పాడుకుంటాం మనం. అంటే ఒక పాట పాడుకుంటాం. అది ఉదాహరణకి మనం ఒక 10,000 పాడుకున్నాం అనుకోండి, 5 సంవత్సరానికి కలిపి వాళ్ళకి ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఇంతని చేసుకుంటాడు. ఆ ఉద్యోగం ఇస్తుంది, అంత వ్యాపారస్తుడు. యేసుక్రీస్తు ప్రభు ఇంట్లోకి వస్తే అంటాడు ఇక్కడ, జక్కయ్య ప్రభువా అన్నాడు. ఏంటి జక్కయ్య అన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి మరలా నేను 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభువా. నా ఆస్తిలో సగభాగాన్ని నేను పేదలకు ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. యేసు ప్రభు అడగలా, జక్కయ్య నువ్వు ఎంత పాపం చేసావో చెప్పు, నీ పాపం ఒప్పుకో, నేను మీ ఇంట్లోకి వస్తాను అని ప్రభు అనలా. ప్రభు వచ్చేసాడు. ప్రభు వచ్చాడు కనుక జక్కయ్య జీవితం మారిపోయింది. అయ్యా నేను అన్యాయం చేసిన వాడిని, వడ్డీ వ్యాపారం చేసి అక్రమంగా సంపాదించా ప్రభా, ఎవరి దగ్గర తీసుకున్నానో ప్రభా వాళ్ళకి నేను మరలా ఇచ్చేస్తున్నాను ప్రభా, నా ఆస్తిలో సగ భాగాన్ని నేను పేదలకు ఇస్తున్నాను ప్రభా అని యేసయ్యకి చెప్తున్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నా, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, ఈ రాత్రి పందెలపల్లిలో ఉంటున్న మీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆయన మాటలు వింటే మన బ్రతుకులు మార్చబడతాయి. నా బ్రతుకులో ఉన్న పాపాన్ని మార్చివేసిన శక్తిమంతుడు, చీకటిలోనూ తెలిసి తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఆయన జీవము కలిగిన వాక్యము నా హృదయాన్ని వెలుగుకరంగా మార్చింది. ఈ వాక్యం ఏంటంటే, ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య నీ ఇంటికి వెలుగు వచ్చింది అన్నాడు. అంతే, జక్కయ్య బ్రతుకు మారిపోయిందండి. ఎంత మారిపోయిందంటే అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి ఇచ్చేస్తాను యేసయ్య. అబ్బా, అసలు ఆనందం ఎక్కువైపోయింది జక్కయ్యకి. పెద్ద వ్యాపారస్తుడు, ట్యాక్స్ ఆఫీసర్, చాలా సంపాదించాడు. ఇంకో మాట, నాకు చాలా ఆస్తి ఉంది ప్రభువా, సగం నేను పేదలకు ఇచ్చేస్తాను. ఎందుకు? యేసయ్య మన హృదయంలోకి వస్తే మన బ్రతుకులో ఈ డబ్బు భారం ఉండదు. ఏమండి, పుడతా తల్లిగా ముందు దిగంబరులుగా వచ్చాము, ఏదో ఈ ఆస్తులు, ఈ ఇల్లు, ఈ ఉద్యోగాలు మధ్యలో వచ్చినాయి, మనం కష్టపడుతున్నాం, సరిపోయింది. ఇప్పుడు మనం చనిపోతాం, ఏమైనా ఎత్తుకుపోతామా? ఏమీ ఎత్తుకొని పోం. అప్పుడప్పుడు రోడ్డు మీద మీరు గమనించవచ్చు, పాడిగట్టి తీసుకుపోతుంటారు కూర్చోబెట్టి. పాపం వాళ్ళని చూస్తే అనిపించింది, ఈ చేతికి ఒక తాడు కట్టి, ఈ చేతికి ఒక తాడు కట్టి, పిల్లలు చూసి భయపడుతుంటారు. మా వాడు చూస్తేనే భయపడుతుంటాడు, ఆ సౌండ్ వినబడితేనే భయపడతాడు మా వాడు. అంటే మనిషి జీవితం అది. సో మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనిషి బ్రతికిది. అప్పుడు దాకా జక్కయ్యకి తెలియలా. జక్కయ్య ఏమనుకున్నాడంటే, నేను డబ్బు సంపాదించాలి, నేను సుంకం ద్వారా బాగా సంపాదించాలి అనుకున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ప్రభు అల్లా నీ డబ్బులు నాకి అని. జక్కయ్య అంటున్నాడు, దేవా నేను అన్యాయంగా తీసుకున్నాను చాలా మంది దగ్గర, వాళ్ళకి ఇచ్చేస్తాను నేను మరలా. ప్రభువా నువ్వు నా ఇంట్లోకి వచ్చావు, నా ఆస్తిలో సగ భాగం నేను పేదలకు ఇచ్చేస్తాను ప్రభువా, నువ్వు నాకు కావాలి యేసయ్య అన్నాడు. ప్రభు అన్నాడు, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. సహోదరి సహోదరుడా, నేను ముగిస్తున్నాను వాక్యాన్ని. క్రీస్తు నీలోకి వస్తే అంతా మారిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుడు అండి. ఆయన ఓంకార స్వరూపుడు. ఆయన దేవుడు అనబడిన మాటకి అర్థం కలిగిన వాడు. ఆయన నేను చూశాను, ఎన్నో వాటిని పూజించాను, తలంచాను, కానీ ఏది కూడా ఇప్పుడు నేను ఉన్నటువంటి ఆ రక్షణ వెలుగుని నాలోకి రాలేకపోయింది. దేవుడే కనికరించి ఇదంతా కూడా చేయగలిగిన వాడు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు ఆ ఇంట్లో ఉన్నారండి. ఆ ఇంటికి వెలుగు వచ్చింది. జక్కయ్య హృదయంలోనికి ప్రభువు ఇచ్చాడు. జక్కయ్యలో ఉన్నటువంటి పాపమంతా ఒప్పుకున్నాడు, అది అన్యాయం అని తెలుసుకున్నాడు, ఆ ఆస్తి శాశ్వతం అని కాదని తెలుసుకున్నాడు. వెంటనే అన్నాడు కదా, ప్రభువా అని పిలుస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలకు రక్షణ యేసుక్రీస్తు ఉంటే, వాక్యం వింటున్న తమ్ముడు అన్న నీ బ్రతుకులో రక్షణ యేసుక్రీస్తు ప్రభు ఉంటే ఎవరిలోకి వస్తాడు ఆయన? ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారంట, ఏమని, వీడు పాపి. అక్కడ రాయబడిందండి వాక్యంలో, చూడండి. ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే 19 వచ్చిన చూడండి, అందరు కలిసి అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. ఇది వాక్యం. యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? పాపి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారా? ఈ రాత్రి జక్కయ్యలాగా నేను యేసయ్యని చూడాలి,
అదిగో దేవసాయం పాస్టర్ గారు చెప్తున్నాడు, యేసు ప్రభు రక్షించే దేవుడని. ప్రభా, నేను నిన్ను చూడాలి, యేసుక్రీస్తు ప్రభుని ఒకసారి నా హృదయంలోకి నేను చేర్చుకోవాలి. జక్కయ్య అనుకున్నాడండి చెట్టెక్కి, నేను ఈరోజు యేసయ్యను చూడాలి. చూడడమే కాదు, యేసుక్రీస్తు ప్రభు తన ఇంట్లోకే వచ్చేసాడు. తన ఇంట్లో ఉన్నటువంటి పాపం, చీకటి అంతా తొలగిపోయింది. పిల్లారా, నీలో ఈ ఆశ ఉండాలి. ఈ సభలో ఉద్దేశం ఏంటంటే మీరందరూ క్రీస్తుని కలిగి ఉండాలని. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలు క్షమించినవాడు. మనకు కావలసినటువంటి ఆదరణ, సమాధానం, శాంతి, ఆ నిత్య జీవము, ఆ ధైర్యంగా బ్రతకటం, ఇవన్నీ యేసయ్యలో ఉండి పిల్లారా. అంతకుమించి వేరే బోధ చదవడానికి నేను రాలేదు మీ మధ్యకి. ఒకప్పుడు నేను ఎన్నో ఈ శాపాన్ని అనుభవించాను. నెమ్మది లేని పరిస్థితులు, కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, ఒక రోగం పోతే ఒక రోగం, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి. అసలు సమాధానం అనే మాటకే నా డిక్షనరీలో అప్పుడు నాకు అర్థం తెలియలేదు. యేసుక్రీస్తు వాక్యం నాలోనికి వచ్చిన తర్వాత, జక్కయ్యలోనికి యేసు ప్రభు ఆత్మ వెళ్ళినప్పుడు, ప్రభుతో సహవాసం చేసినప్పుడు, జక్కయ్యతో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఎంత సంతోషించాడో పిల్లరా. ప్రభు ఇప్పుడు మనలో ఉన్నప్పుడు మనకంత సంతోషం కలుగుతుంది. ఒకవేళ లోకంలో శ్రమలు, రోగాలు, ఇబ్బందులు ఉండొచ్చు, ప్రకృతి సంబంధమైనవే. కానీ యేసుక్రీస్తు ప్రభు మనలోకి వస్తే మన జీవితం జక్కయ్యలాగా ఆశీర్వాదకరంగా మార్చబడింది. జక్కయ్య ఎప్పుడు చూడాలి ఆ సంతోషాన్ని. ఊళ్ళో వాళ్ళు అనుకున్నారంట, ఈయన పాప అయితే వీడు వడ్డీ వ్యాపారం చేస్తాడైతే వీడి దగ్గరికి వెళ్తున్నాడేంటి ఈయన అని అందరూ సనుక్కున్నారంట. ఒకవేళ దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులు బాగాలేదని ఇరుగు పొరుగు వారు సనుక్కోవచ్చు, మీరు మంచోళ్ళు కాదనవచ్చు, లేకపోతే అసూయపడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఈ రాత్రి నువ్వు నమ్ము. జక్కయ్య నమ్మాడు, మనసులో ఆశ పెట్టుకున్నాడు ఆయన చూడాలని. నీలో ఆశ ఉంటే యేసయ్యను చూడాలని నేను కూడా అనుకునేవాడిని. అప్పుల్లో చాలామంది దేవుళ్ళని అనుకున్నాం, తలంచుకున్నాం, పౌర్ణమితే పండగ, కానీ ఆత్మశాంతి ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభుని నేను చూశాను. ఆయనలో ఉన్నటువంటి ఆదరణ, సమాధానం, ఆ భవిష్యత్తును గురించినటువంటి ఆ గొప్ప ధైర్యము నేను కనుగొన్నాను ప్రియులారా. జక్కయ్య, యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పు అంటే జక్కయ్య ఏమంటాడంటే, నన్ను ఊళ్ళో వాళ్ళందరూ పాప అన్నారు, నన్ను వడ్డీ వ్యాపారస్తుడు అన్నారు, నేను మంచివాడిని కాదన్నారు, కానీ ఆయన చాలా మంచివాడు. ఆయన నన్ను అలాగనలేదు, నువ్వు కూడా దేవుని కుమారుడివే అన్నాడు. ఆయన నా ఎడల చూపిన ప్రేమ, నా ఎడల ఆయన చూపిన దయ చాలా గొప్పదండి అని జక్కయ్య చెప్తారు మనకి. ప్రియులారా, ఈ పందిలపల్లి గ్రామంలో నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ మనసులోకి ప్రభువుని స్వీకరించు. ఈ రాత్రి జక్కయ్య చూడాలనుకున్నాడు, చూశాడు. నువ్వు కూడా యేసయ్యా నా హృదయంలో ఉండు ప్రభువా, అప్పులతో ఉన్నాను, వ్యాధులతో బాధపడుతున్నాము, సమస్యలతో ఉన్నాము, నువ్వు ఉన్నప్పుడు ప్రభువా బ్రతుకులన్నీ మారిపోతాయని నేను విన్నాను. ఈ రాత్రి నా హృదయంలో నువ్వు ఉండు యేసయ్యా అని. ప్రియులారా, నీ హృదయపూర్వకంగా చెప్పిన వాక్యాన్ని విని నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఒక రోజున ఒక ఆయన ఈ టీవీ వాక్యం వింటా ఉన్నానంట. విని నాతో అన్నాడు, స్కూల్ టీచర్ ఆయన, దేవసాయం పాస్టర్ గారు నన్ను చెప్పండి అన్నాను. మీరు ఉండేది ఎక్కడ అన్నాడు. వేటపాలెంలో నేను ఇలాగా దేవుని పని జరిగిస్తున్నాను అన్నాను. ఒక మాట చెప్పారు మీరు, యేసు ప్రభువా నా బ్రతుకు మార్చు అంటే నీ బ్రతుకు మారిద్దన్నావు. ఇప్పుడు నేను చాలా సమస్యల్లో ఉన్నాను, నేను చనిపోవడమే ఆలస్యం. కానీ ఆ ఒక్క మాట నువ్వు టీవీలో వాకినప్పుడు మా పాప పెట్టింది, అది వింటా ఉండగా ఆ మాట నా చెవులో పడింది. మధ్యరాత్రిలో చేసి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు నేను అడిగితే
నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నన్ను రక్షిస్తాడా అన్నాడు. నేను అన్న నిస్సందేహంగా, విన్నావు కదా వాక్యాన్ని, నీ మనసులో ఉంది కదా, అందుకే నువ్వు అడుగుతున్నావు కదా. ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, యేసు ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సహాయం చేయి. ఈ మాటలు నువ్వు అడగగలిగితే నీకు తప్పకుండా సహాయం దొరికిద్దాను. నాకు ప్రార్థన రాదండి అన్నాడు. నేను నీకు ప్రార్థన చేయమని చెప్పట్లేదయ్యా, ఈ మాటలు చెప్పమని చెప్పాను నీకు అన్నాను. సరే చేసినట్టున్నాడండి. ఇంకా నేను ఫోన్ పెట్టేశాను. ఉదయాన్నే ఫోన్ చేశాడు మరలా 8 గంటలకి. పాస్టర్ గారండి, నా జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు. నేను చేశాను, నాకేంటో అర్థం కాదు, చాలా పెద్ద సమస్య అది, కానీ నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి వస్తే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అలాగే నమ్మగలిగితే నీ బ్రతుకు మార్చబడింది. నీ పరిస్థితులన్నింటిలో నీకు ఆదరణ దొరికింది. నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. జక్కయ్యకి సహాయం చేశాడు. చూడాలి అనుకున్నాడు, చూశాడు. చూడటమే కాదు, అసలు ఆయన ఇంటికే వచ్చాడు యేసయ్య. ఈ రాత్రి నీ రోగం తగ్గించడం కాదు, నీ బ్రతుకును మార్చేస్తాడు ఆయన. నీ చరిత్ర మారిపోద్ది. నువ్వే ఆశ్చర్యపోతావు, నేనేనా ఈ బ్రతుకు బ్రతుకుతుందని. కారణం నువ్వు ఆయనలో, ఆయన మీద నీకు విశ్వాసం, నమ్మకం. యేసుక్రీస్తు మీద ప్రభు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా సిగ్గునందనక్కరలేదు అన్నాడు యేసయ్య. నువ్వు యేసు ప్రభుని నమ్ము కూడా సిగ్గుపడినక్క. నేను చాలామందిని నమ్ముకున్నాను, ఎవరన్నా నాకేదైనా సహాయం చేస్తారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఎవరి ద్వారా కూడా సహాయం దొరకలా. నేను ఆశ్చర్యంగా చెప్పగలను, ఈ రోజున నా వ్యాధిలో, నాకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఏ డాక్టర్ కూడా ఇక్కడ కాదు అక్కడకు పో, ఆయుర్వేదంలో నీ రోగానికి వైద్యం దొరికింది అన్నాడు ఒక అతను. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదు, బెంగళూరు మందులు ఆడితే సరిపోద్ది అన్నాడు. బెంగళూరు మందులు ఆడితే కళ్ళు కనపడతల్లా, ఎర్రగా వచ్చేసినాయి. ఏదేంటంటే సైడ్ ఎఫెక్షన్స్ వచ్చేసినాయి అండి, బెంగళూరు మందులు ఆపేసి ఇండియా మందులు ఆడదారు మళ్ళా అన్నాడు. అర్థమవుతుందా? ఎన్నో ఇంజక్షన్లు. నేను బాగా చెప్పగలుగుతున్నానండి ఈ రాత్రి, యేసుక్రీస్తు ప్రభు మీద నేను నమ్మకం ఉంచి, దేవా నేను పాపిని, నాకు సహాయం చెయ్యి అంటే ఈరోజు నేను ఈ రీతికి మీ ముందు ఉండగలిగాను. నేను ఉండడమే కాదు, అనేకమైన వ్యాధులు, అనేకమైన సమస్యలు, అప్పుల బాధతో, ఇరుకు ఇబ్బందులతో కుటుంబాలు విడిపోయిన వారు కూడా ఈరోజు నేను మాట్లాడుతున్న దేవుని వాక్యం విని ప్రార్థన చేయించుకొని, ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకమైన మేళ్లు పొందుకుంటున్నారు. ఎన్నో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పగలుగుతున్నాను పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంట్లో ఉన్న చీకటి పోయింది, జక్కయ్య ఒంట్లో ఉన్నటువంటి పాపం పోయింది, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. పందిలపల్లిలో ఉంటున్నటువంటి మనం కూడా ఈ రాత్రి ప్రభుని హృదయంలో స్వీకరించి, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయి ప్రభువా, నా రోగాన్ని బాగు చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభు అంటే ప్రభు నీకు వస్తాడు. ప్రభుని నీ హృదయంలో ఉండమని నువ్వు స్వీకరిస్తే, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య శిక్షించేవాడు కాదండి, ఆయన మన పాపాల కొరకు రక్తం చిందించాడు. ప్రియమైన వాళ్ళరా, గ్రంథాల్లో రాయబడిన మాట, ఎవరు మన రక్షకుడు అంటే మనలను పాపము నుండి, నరకము నుండి తప్పించినవాడు. ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఒక చక్కని గ్రంథాల్లో ఒక చక్కని మాట ఉంటుంది, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. పూర్వకాలపు మనం ఆరాధించినటువంటి పూర్వీకులు వాళ్ళు చెప్పినటువంటి ఘోష ఇది. ఓ సృష్టికర్తమైన తండ్రి ప్రభువా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించండి. తపస్వీకులు తపస్సులు చేసి, ఋషులు యోగాలు చేసి వాళ్ళు చేసిన ప్రార్థనలు అవి. ఓ సర్వశక్తిమంతుడు అయిన దేవా, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించండి, నా ఆత్మకు వెలుగును దయచే. నేను మరణములో ఉన్నాను, మరణ ఛాయల్లో ఉన్నాను, నన్ను జీవములోనికి నడిపించండి.
మృత్యోమా అమృతంగమయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి దేవుని వాక్యం సమాధానం ఇస్తూ ఉంది. నేనే మార్గం, సత్యం, జీవం. నీకు నేను జీవపు వెలుగు, జీవపు వెలుగు, జీవపు వెలుగు. మనలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను వెలిగించగలిగిన వాడు. ఒక సుంకపు గుప్తదారుడు, వడ్డీ వ్యాపారస్తుడు అన్యాయంగా అక్రమంగా సంపాదించానని అతనే చెప్తున్నాడు. అతని హృదయంలోనికి ప్రభు ఉన్నప్పుడు అతను అంటున్నాడు, నేను అన్యాయం చేశాను, నాకు అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. పిల్లరా, నేను అనుకునేవాడిని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఒక అబద్ధం కూడా ఆడకూడదు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే, నాతో ఒక ఆయన అనేవాడు, ఒక ఆయన అంటాడు ఇప్పుడు కూడా, వ్యవసాయం గారు చెప్తుంటే నేను యేసు ప్రభుని నమ్ముకోవాలనిపిస్తుంది, కానీ నా వ్యాపారానికి కుదరదండి అన్నాడు. ఏమైంది ఏందండి అన్నాను. వ్యాపారంలో అబద్ధాలు చెప్పాలి కదండి అన్నాడు. అయితే ఒక పని చేయి, యేసు ప్రభుకు నా మాట చెప్పు, వ్యాపారం అబద్ధం చెప్పాల్సి వస్తుంది, ఆయన ఏదైనా పరిష్కారం చేస్తాడు మనకన్నా. ఇది కూడా చేస్తాడా అన్నాడు. ఆయన అన్నీ చేయగలిగిన వాడుగా, ఆయన మన పాపాన్ని పరిహరించగలిగిన వాడు. కన్న తండ్రి బిడ్డల బాధలు తీసేసి ఎలాగో మోసుకొని వెళ్తాడో యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడు. ఆయన నువ్వు చేయన్నా నా పని. ఆ తర్వాత అంటాడు, నాతో చేసిన తర్వాత చెప్పి, ఏమైనా పరిష్కార మార్గం లేదనుకున్నాం కానండి, భగవంతుడి దగ్గర తప్పకుండా ఉందండి అది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డగా, యేసుక్రీస్తు ప్రభువారు ఓంకార స్వరూపుడు, వెలుగై ఉన్న దేవుడు. ప్రభు చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనం స్వస్థపరిచే దేవుడు, మనం బాగు చేసే దేవుడు, మనకు నిత్య జీవం ఇచ్చినవాడు. జక్కయ్య ఆయన చూడాలనుకున్నాడు, ఆశతో చూశాడు. జక్కయ్య ప్రభువుని స్వీకరించాడు, తన జీవితం వెలుగుకరంగా మార్చబడింది. జక్కయ్య రక్షించబడ్డాడు, దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే నీవు ప్రభువుని విశ్వసిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం, క్షేమము, సమాధానం. ప్రభువు అటు రక్షణ వెలుగు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ దేవ సహాయం గారు, హోలీ గాస్పుల్ చర్చ్, వేటపాలెం రైల్వే స్టేషన్ దగ్గర, సర్వోదయ కాలనీ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9959121017. మా సెల్ నంబర్ 9959121017.